నిన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి షబ్బీర్ అలీ గారిపై మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరుపై నేడు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కనీసం కౌన్సిలర్గా గెలవలేని నాయకులు సైతం ఎమ్మెల్యే గారిని విమర్శించడం శోచనీయమని, అవినీతి చరిత్ర కలిగిన వారు అవినీతి మచ్చలేని మా నాయకుడిపై ఆరోపణ చేయటం సిగ్గుచేటు అని అన్నారు. కాటిపల్లి వెంకటరమణరెడ్డి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత అనేక అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారని, షబ్బీర్ అలీ కొబ్బరికాయ కొట్టడం తప్ప ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని, మా ఎమ్మెల్యే రమణరెడ్డి గారిని తీసుకురావడానికి మేం సిద్ధమని, మీ షబ్బీర్ అలీ గారిని తీసుకురావడానికి మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. స్థలం, సమయం మీరే చెప్పండి. షబ్బీర్ అలీపై మా నాయకుడు రమణన్న చేసిన ఆరోపణలు నిరూపించడానికి మేం సిద్ధమని అన్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకుడు మా రమణన్న అని, డబ్బుల కోసమే రాజకీయం చేసే నాయకుడు షబ్బీర్ అలీ అని హితవు పలికారు. 2028లో రమణన్నపై పోటీ చేసి గెలిచే సత్తా షబ్బీర్ అలీకి ఉందా అని అన్నారు. గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు నిన్న అన్న వేరే ఏం చెప్పలేడన్నా, 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి షబ్బీర్ అలీ గారి పాత చరిత్ర చెప్పిండు. దొంగ కట్టలు అమ్ముకునేటోడు, సారా అమ్ముకునేటోడు, ఇంకేదో చెప్పిండు. దాని విషయంలో కేసులు ఉన్నాయని చెప్పిండు. ఆ కేసులు ఉన్నాయి, వాస్తవమా కాదా? 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఆస్తులు ఎక్కడికి నుంచి వచ్చినాయి అని అడిగిండు. ఆస్తులు ఉన్నాయా లేవా? ఇప్పుడు 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఆస్తులు, దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు, వాళ్ళు ఏమన్నారు, 100 కోట్ల రూపాయలు కామారెడ్డికి తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు అన్నారు. నేనేమంటున్నా, 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడగొట్టుకున్నాడు షబ్బీర్ అలీ గారు అని నేను అంటున్నా. ఆ విషయము ఇండైరెక్ట్గా మా ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. కావాలంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు, కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఆధార్ కార్డు మీద ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి ఆన్లైన్లో చూస్తే కనబడుతుంది. మీ ఆధార్ కార్డులు ఇవ్వండి. మా గౌరవ ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆధార్ కార్డులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు మేము తీసుకొస్తాము. వాళ్ళ పేరు మీద 1 గుంట రిజిస్ట్రేషన్ అని అయిందా? ఇంత ఏదో ప్రజల కోసం అమ్ముకున్నాడు తప్ప ఆయనతో రూపాయి సంపాదించలేడు. దాని విషయంలో మేము ప్రెస్ మీట్ పెట్టి, మా శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ పెట్టి, షబ్బీర్ అలీ గారు ఏదైతే అవినీతి ఆరోపణ చేసిండ్రో, ఎమ్మెల్యే గారే కరప్షన్ అన్నారు, నేనేం కరప్షన్ చేయలేను, దాని విషయంలో మసీద్ ఎక్కుదాం, గుడి ఎక్కుదాం, మీరు రండి అని షబ్బీర్ అలీ గారికి చెప్తే, షబ్బీర్ అలీ గారికి సవాల్ విసిరితే ఏమో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుపుకున్నట్టు కిందోళ్ళందరూ మీకు అందరికీ అన్యాయం చేసిన అని చెప్పిండు అన్న మా అన్న. మీరు అందరు అన్యాయపోతుర్రు. కిందోళ్ళకు మర్రిచెట్టు కింద ఏం పెరిగాయి, అనవసరంగా కింద పనిచేసే కార్యకర్తలను అనవసరంగా వాడుకొని వదిలేస్తున్నాను మీకు చెప్తే, మీ గురించి చెప్తే, మళ్ళీ మీరే వచ్చి మళ్ళా షబ్బీర్ బాయ్ 40 సంవత్సరాల రాజకీయ జీవితము, కామారెడ్డికి పీకిండు పొడిచిండు. ఆ పీకిందేందో పొడిచిందేందో ఇప్పుడు అయ్యా చెప్పింది. ఆయన అడిగిందే కదా, ఏం పీకిండు, ఏం పొడిచిండు, ఆ పీకిందేందో అని ఇట్లనే అడిగిండు. మా అన్న కూడా ఏం పీకిండు అనే అడిగిండు. మీరు ఏం పీకిండో చెప్పుండ్రి దయచేసి. అదిసి పెట్టి ఓడమో ఒక పెద్ద మనిషి శ్రీవారి వెంచర్ అన్నాడు. శ్రీవారి వెంచర్ వల్లన్న మీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారిది కదా, మరి ఆయన ఇచ్చిండు కదా, ఇచ్చిందని అంటుండ్రు కదా, ఇచ్చింది ఆయనే కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని. నేను ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారికి నేను పైసలు ఇచ్చినా అని చెప్పమని. అసలు శ్రీవారి వెంచర్కు కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఏం సంబంధం? అప్పుడు ఏమన్నాడు, శ్రీవారి వెంచర్ ఏదైతే ఉన్నదో అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నది, అది అసైన్డ్ ల్యాండ్లు ఉన్నది, దానికి సంబంధించిన రోడ్డు 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము కామారెడ్డి నియోజకవర్గంలో వేసిండ్రు, దానికి గౌరవ శాసనసభ్యులు అప్పటి గంపవర్ధన్గా సహకరించారు, ఈ విషయం మాట్లాడినరు. అసైన్డ్ ల్యాండ్ విషయంలో థర్డ్ వైపు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయినాము, దాని విషయంలో కొట్లాడినాము. ఇప్పుడు ఏదైతే అసైన్డ్ ల్యాండ్ కాకుండా మిగిలిన దాంట్లో వెంచర్ అవుతుంది, దాని విషయంలో కూడా కామారెడ్డి నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా చేసినటువంటి ఏ ఒక్క వెంచర్లో ఏ ఒక్క నియమ నిబంధనల ప్రకారం లేకున్నా ప్రతి వెంచర్ను ఆపేసినాము. అది ప్రతిపక్షం వాళ్ళు చేసిన వెంచర్ అయినా సరే వాళ్ళు నియమ నిబంధనలకు అనుగుణంగా చేసినట్టయితే దానికి సహకరించినాము. ఒక్క రూపాయి తీసుకోకుండా గౌరవ శాసనసభ్యులు
2 సంవత్సరాల నుంచి ప్రతి దాన్ని అనుమతించిండు. కామారెడ్డి ఏదైతే షబ్బీర్ అలీ గారు చెప్పినరో కరప్షన్ అని, మేము చర్చకు సిద్ధం. గౌరవ శాసనసభ్యులు ఏ ఒక్క రూపాయి కామారెడ్డి నియోజకవర్గంలో తీసుకున్నా మీరు దాన్ని తీసుకొని రండి, మసీద్ అయినా సరే మందిర్ అయినా సరే చర్చకు సిద్ధం. అదే నిన్న మా శాసనసభ్యులు చెప్పిర్రు, మీకు కూడా ఇవ్వాలా, మేము కూడా అదే చెప్తున్నాం. అదే రకంగా ఒక లీడర్ చోటా లీడరే, ఆయన నాతో పాటు నేను ఏబీపీ చేసినప్పుడు ఆయన ఎన్ఎస్యూఐ చేసిండు. ఏమనంటే కాన్వాయిలు ఎక్కాలంటే బండి ఎక్కాలంటే రెడ్డిలు ఉండాలి. గత 6 సంవత్సరాల నుంచి सबको अस्सलाम वालेकुम। कल आप देख सकते हैं कि 29 वार्ड के काउंसलर एमएलए साहब श्री काटीपल्ली वेंकट रमना रेड्डी साहब के बारे में क्या क्या बोले। पहले बात तो उन्होंने तरीक़ा सिखाने आए थे, अमजद साहब एमएलए साहब को तरीक़ा सिखाने आए, बड़ों से कैसा बात करना, तमीज़ क्या है, तहज़ीब क्या है सिखाने आए। तो मैं आपसे पहले ये बोलना चाह रहा हूँ, आपका जो तरीक़ा था एमएलए साहब को बात करने का, आपका जो लहजा था वो क्या है। अरे तुरे बोलना हमारे को भी आता, तू जो बोला बात एमएलए साहब के बारे में वो क्या सही थे? तरीक़ा सिखाने वाले क्या ऐसा बात करना सही है? क्या बात कर रहे, क्या तरीक़े से बात कर रहे हैं आप, मेरे को भी जानने का है। क्या सिखाना चाह रहे हैं आप एमएलए साहब को, किससे कैसे तरीक़े से बात करना? क्या 5 पैसा क्या है? 5 पैसे की इज़्ज़त नहीं है, 5 पैसे का क्या है वो घमंड क्या है? एमएलए साहब तुम्हारे बॉस के बॉस से जीते सो, यहाँ कामारेड्डी में तुम्हारे बॉस के बॉस से जीते सो। एमएलए साहब के बारे में बात करने से पहले ज़बान को संभाल के बात करना ज़रूरी है और तौर तरीक़ा लाना ज़रूरी है। और ये यूँ मान के जो बोले ना अगली बार जीत के बताओ, अगली बार जीत के बता दें। क्या कब्ज़ा करे सो बताओ। मंदा बालावा का क्या है मसला, हमारे पास नहीं मालूम, हमको नहीं मालूम। और क्या क्या कब्ज़े करे सो है, क्या क्या तुम्हारे ऊपर शिकायत हैं हमारे पास नहीं है, समझ रहे, सब मालूम हमको। मंदा बालावा का भी किस्सा मालूम, कितने पैसे एडवांस में दिए सो है तुम, कितने पैसे एडवांस में दिए, कितने दे तुम बोल के बोले, क्या क्या पेपर में लिखा है हमारे पास नहीं है वो। क्या है एमएलए साहब के बारे में बात करना? एमएलए साहब गरीबों का मसीहा है, गरीब मुसलमानों का मसीहा है। हाँ, गरीब बच्चों की शादी में, गरीब औरत बेटियों की शादी में बंद मुट्ठी कहीं मदद करे सो एमएलए साहब है। आज मेरे को खुद को नहीं मालूम था क्या क्या करे एमएलए साहब, मेरे को कल रात में मालूम हुआ, मैं पूरा देखा एमएलए साहब क्या करे, गरीब मुसलमानों के लिए क्या करे। एमएलए साहब गरीब मुसलमानों का मसीहा है, अच्छे में बुरे में काम आने वाले का नाम काटीपल्ली वेंकट रमना रेड्डी साहब है। गरीब मुसलमानों के लिए अच्छे में बुरे में मौतों में काम आने वाले का नाम रमना रेड्डी है। నేను కుంట లక్ష్మారెడ్డి, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్, 33 వార్డు మొన్న కొత్తగా గెలిచిన కౌన్సిలర్ని. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ గారి మీద చేసిన ఆరోపణల గురించి మా సోదరులందరూ ధీటుగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. నేను వీళ్ళందరినీ ఒకే మాట అడుగుతున్నా, మీరందరూ కూర్చున్నారు కదా, మీరందరూ వాషింగ్ పౌడర్ నిర్మాణ లేక తేనెతో పూసిన కత్తుల లేక విష పురుగుల, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మేము మేనిఫెస్టో పెట్టిన మాట నిజం, దాంట్లో శాంక్షన్ చేసిన మాట నిజం, డెవలప్మెంట్ చేసిన మాట నిజం. మేము ఏది చేసినా కామారెడ్డి నియోజకవర్గం యావత్ తెలంగాణలో అవినీతి రహితంగా ఉంటుంది అని బల్లగుద్ది మరోసారి చెప్తున్నా. ఇది పక్కా ఉంటుంది. మీ నాయకునికి మీకు ఎవ్వరికి చిత్తశుద్ధి ఉన్నా, మేము ఎక్కడన్నా డెవలప్మెంట్కి ఇచ్చిన 2 రెడ్డిలు మాట్లాడారు బిగ్నూర్ మండలం నుంచి, వాళ్ళ సంఘానికి మేము చెప్పాలనో చెప్పదో తెలియదు, క్షమించండి, సహాయం చేసినాం. ఆ సాయంలో మా మండల నాయకులు కావచ్చు, మా గ్రామ నాయకులు కావచ్చు, మా ఇన్ఛార్జీలు కావచ్చు, ఆ సంఘానికి వెళ్ళి ఛాయ్ తాగినాం కానీ, బీర్ తాగినామని కానీ, ఓ 10 కుర్చీలు ఇచ్చిన వాళ్ళకి 2 కుర్చీలు ఎత్తుకపోతామని కానీ ఏదన్నా చేసినామా? మీరు ₹1,00,000 ప్రొసీడింగ్ ఇట్లా ఇస్తే మీ నాయకుడు ఇప్పుడు ఇయ్యలే, 2004లో గెలిచినప్పుడు, 2007 నుంచి గెలిపేలేదు, 2004లో గెలిచినప్పుడు ఇచ్చిన ప్రొసీడింగ్లా ₹1,00,000 ఇట్లా మీరు ఇప్పిస్తే 10,000 మీ మండల నాయకునికి, 10,000 మీ గ్రామ నాయకునికి, 10,000 మీ బాయి తమ్మునికి, 30,000 ఇచ్చినాక
ఈ కుల సంఘపులందరూ కలిసి ఆటో కట్టుకొని వస్తే ఆటోకు 10,000 ఖర్చు అయినాక 60,000 రూపాయలు వస్తే గ్యారంటీ లేదు. ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్ చెక్కులు రాలేవు. అది నిజమా కాదా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇక మా సారు 40 సంవత్సరాల చరిత్ర ఇక పొడిచిండు, ఇక కట్టగట్టిండు, ఇక లెక్క పెట్టినాం, ఇక అన్నీ రెడీగా ఉన్నాయి అన్నారు. 40 సంవత్సరాల చరిత్రలా 2 సార్లు గెలిచిండు, ఓసారి ఓడిచిండు, ఓసారి గుంజుకుపోయాడు. ఆ పొడిచిన కేసు మన ఇప్పుడు ఉన్న పోలీసుతో సార్ ఉన్నారు, భువనేశ్వర్ సార్ కావచ్చు, నరహరి సార్ కావచ్చు. ఆయన ఏమన్నా అంటే నరహరి సార్ అంటాడు 16 దొబ్బిపోయారట. ఆయనకి ఇచ్చిన లంచంలోకి వెళ్ళి ఇట్లా 16 పైసలు గుంజుకొచ్చినట్టు ఉన్నది. బీజేపీ వాళ్ళు 16 దొబ్బిపోయారు అనమాట. ఎవరిని ఏమో దొబ్బిపోలేమే, గెలిచినాము, 16 మంది గెలిచినాము, ఖచ్చితంగా గెలిచినాం. 16 మంది మీ దొబ్బిపోయినాం అనబడి ఒకటి నువ్వు అంటే సార్ కంటే లంచం ఇచ్చేస్తావి, నువ్వు అవి మిత్తి పూర్తయినా వసూలు చేసుకోవాలి. అట్లా గుంజుకొచ్చుకున్నాం మేము అనుకుంటున్నాం. గుంజుకపోలే. ప్రజలు, కామారెడ్డి ప్రజలు ఆశీర్వదించారు. అందుకే కాన్వాయ్లో బండి వేసుకొని వచ్చిన మున్సిపాలకు మా మోటు శ్రీకాంత్ గారు బండిలో కూర్చుంటే మీరు అందరు కౌన్సిలరేనా అని అడుగుతాడు భువనేశ్వర్ సారు. కాదన్నా, కైకిలో వచ్చినాం అందరం ఎడికి, మున్సిపాల్ చూసిపోయేదానికి వచ్చినాం, ఏం చేయమంటే మరి అంటే అట్లాగే అదే అని అడుగుతున్నాం. ఒక్కసారి మీరు నాయకులము రోత తింటున్నాము అంటే మీరు ఉద్యోగస్తులు అన్న రోత తినకండి, అంటుతుంది అనాలే కానీ మేము నాకు చూస్తాం సార్, మేము నాకు చూస్తాం సార్ అనే ప్రపోజల్లో మీరున్నారు. మీ చిత్తశుద్ధికి, మీ విజ్ఞానానికి వదిలేస్తున్నా. ఇక మా లీడరు మాస్, మా లీడరు క్లాస్, డెవలప్మెంట్ అంటేనే మా లీడరు, డెవలప్మెంట్ అంటేనే కామారెడ్డి, డెవలప్మెంట్ అంటేనే కామారెడ్డి, కామారెడ్డి అంటేనే షబీర్ అలీ. 2 సార్లు గెలిచి ఓసారి ఓడిస్తే ఓసారి ఎత్తుకపోతుంది. ఎప్పుడు డెవలప్ చేసినావో నీకే తెలవాలి. పొడిచింది జ్ఞాపకం లేదు. ఈ భువనేశ్వర్ సార్ ఉన్నాడు, ఈ నరహరి సార్ ఉన్నాడు, కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. గుండు పిండి పోయినా, కుక్క పోయినా, మొన్న పోలీసు వాళ్ళ బైక్లో. నేను శ్రీధర్ రెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ను. నిన్న కొందరు వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందామా లేకుంటే వెట్టి చాకిరి కార్మికులు అందామా మాకు అర్థం కావట్లేదు. ఆ 10 మందిని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ 100 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చినా అన్నాడు. 100 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చినా అన్నాడు. ముఖ్యంగా మొన్న ఏది అమృత్ స్కీము మేమే తీసుకొచ్చినాము, మేమే దానికి శంకుస్థాపన చేస్తున్నాను, వర్కులు స్టార్ట్ అయిన దానికి కొబ్బరికాయలు కొట్టిండు. అది యాక్చువల్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అమృత్ స్కీమ్ అనేది నేను చెప్తానన్న. కామారెడ్డిని పట్టణ ప్రజలకు ఇది ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్న. ఇది 2021 అక్టోబర్ 1 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమృత్ 2 స్కీమ్ని స్టార్ట్ చేసిందన్న. ఇది 5 years ప్రోగ్రాము. దీనికి అటల్ మిషన్ ఫర్ రెన్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఈ స్కీమ్ అటల్ అమృత్ అనే పేరు మీద. ఇది 4,800 టౌన్స్కు వాటర్ సప్లై ప్లస్ 500 టౌన్స్కు సీవేజ్ అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ డ్రైనేజ్ వాటర్ ఈ ప్రోగ్రాము, ప్లస్ 500 సిటీస్కు గ్రీనరీకి అంటే చెరువులు కుంటలు ఉన్న దగ్గర గ్రీనరీని డెవలప్ చేయడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మన తెలంగాణకు 2,780 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ స్కీమ్ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖర్చు 2,99,000 కోట్లు. 5 years ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు డైరెక్ట్గా పట్టణాలకు 2,99,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల. ఇందులో 2,780 కోట్లు ఫస్ట్ ఫేజ్లో మన తెలంగాణకు వచ్చినాయి. ఇది ఎన్నటి స్టార్ట్ అయింది స్కీమ్ అంటే ఫస్ట్ జీవో వచ్చేసి 12/11/2021 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తర్వాత స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ వచ్చేసి 11/10/2023 నాడు స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఈ వర్క్స్ మీద అప్రూవల్ కూర్చున్నది. 31/1/2021 రోజు సెంట్రల్ అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ చేసింది. మినిట్స్లో పెట్టి టెండర్ నోటిఫికేషన్కి పెట్టింది 6/3/2024, అప్రూవల్ అయింది 7/3/2024. అంటే అప్పటికి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలే అయింది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఇదంతా నడిచింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ప్రపోజల్స్ పంపించారు. ఇందులో అయింది. దీంట్లో భాగంగా కామారెడ్డి పట్టణానికి గ్రీనరీ అంటే లింగాపూర్ చెరువుకు 314 కోట్లు వచ్చినాయి.
అదే పెద్ద చెరువుకు 3,14,60,000 3,14,60,000 రెండు చెర్లకు డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ అండ్ బండ్ డెవలప్మెంట్. దీంట్లో అమృత్ స్కీమ్ కింద మళ్ళీ వాటర్ ట్యాంకులకు 93 కోట్ల రూపాయలు వచ్చినాయి. 93 కోట్ల రూపాయలు ఓన్లీ ఇందులో 9 ట్యాంక్స్. ఆ 9 ట్యాంకులను కూడా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గెలిచిన కరెక్ట్ 4 నెలల తర్వాత ప్రపోజల్స్ పెట్టాడు. ఎక్కడెక్కడ జయశంకర్ కాలనీలో 5,000 కేఎల్ది, 500 కేఎల్ది, ప్రగతి నగర్లో 800 కేఎల్ది, డ్రైవర్స్ కాలనీలో 500 కేఎల్ది, గ్రీన్ సిటీలో 700 కేఎల్ది, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 900 కేఎల్ది. మాకు పనిచేసే చిత్తశుద్ధి ఉందిరా నాయన. మీరు దొంగ రాజకీయాలు చేసింది మీరు. నువ్వు అప్పుడున్న పార్టీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఆపోజిట్ పార్టీకి ఓట్లేస్తే మీకు కూడా సగం ఓట్లు పడ్డాయి కదా. మీకు బాధ్యత లేదా? వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదని అడుగుతున్నా నేను. వాళ్ళ పేరు మీద నేను అభివృద్ధి చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యే గెలిచినాక అసలు పోటీ చేయని వ్యక్తి గవర్నమెంట్ నుంచి రిఫరెన్స్తో ఒక పదవి తెచ్చుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎమ్మెల్యే పోయి అయ్యా మనం కలిసి పని చేద్దాం రండి, మీరు నాకు సాయం చేయండి, నిధులు తీసుకొద్దామని ఈయన పోయి అడిగి చేయన్నట. మరి నువ్వు చేసింది ఏంద్రా నాయన? నువ్వు మీ చైర్మన్ పట్టుకొచ్చి మరి నా వాటిలో నాకు కూడా సగం మంది ఓట్లు వేసిండ్రు అన్న, పార్క్ చేద్దాం, రోడ్ వేద్దామని అడిగినవైనాడన్నా? నువ్వు పోటుగానే 40 లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు కదా, మరి అది ఇంప్లిమెంటేషన్ ఎటువైందిరా నాయన? ఏడవై దాక్కున్నావు అప్పుడు? నువ్వు పుట్ట శివయ్య గారిది ప్లాట్ కబ్జా పెట్టే బిజీలు ఉన్నావా? పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేసే బిజీలు ఉన్నావా? ఎవరికి తెలియదురా నీ చరిత్ర? ఏ కాలేజీ పోయినా చెప్తారు, ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు, ఏ పోలీస్ స్టేషన్కి పోయినా నీ కథ చెప్తారు, ఏ కానిస్టేబుల్ని అడిగినా నీ చరిత్ర చెప్తారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మొత్తం దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతుంటాడు వీడు 24 గంటలు. మొన్న మీకు వీడియో చూపిస్తా, ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు అనేది. 4 చెంచగాళ్ళని వేసుకోపోయిన వృద్ధులను నోటికి అసలు చెప్పుకోవడానికి వినడానికి కూడా సిగ్గుపడే సభ్య సమాజం సిగ్గుపడే పదజాలం వాడి ఆ వృద్ధులను ఘోరంగా తిట్టిండ్రు. తిట్టి కొట్టిండ్రు, వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి ఈ సలహాదారు పవర్ని యూజ్ చేసుకొని నువ్వు జాగాని కబ్జా పెట్టిన మాట నిజం కదా? ఎలక్షన్లలో నువ్వు నీ చెంచగాళ్ళతోని దావతులు అడ్డా నువ్వు కబ్జా పెట్టిన ప్లేస్లో ఒక కంటైనర్ బాక్స్ పెట్టి దాన్ని అడ్డగా మార్చి నువ్వు దావతులు జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఊరుకున్నా కొద్ది తెగరెచ్చిపోతున్నావు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ చరిత్ర? మాటలు బాగా వస్తాయి, నాకు ఒక్కొక్కరికి వస్తాయి. నేను పెద్ద పోటుగాని ఏమన్నంటే మొత్తం కామారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను లేకపోతే అసలు డిగ్రీ కాలేజీలో లేవు, ఎవడు చదువుకున్నట్టోడే కాదు, అందరూ ఏలుముద్రగాళ్ళు ఉండిపోతుండే. భూమి పుట్టక ముందు వీడే పుట్టిండు. మరి నువ్వు ఎన్నడు పుట్టినవరా నాయన? కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ఎప్పుడు వచ్చింది? మా నాయన 70 ఏళ్ళ మీ సలహాదారు మా నాయన క్లాస్మేట్స్ 70 ఏళ్ళ చదువుకున్నారా బాబు డిగ్రీ కాలేజీలో? నువ్వు అప్పటికి పుట్టినవరా? భూమికి రాలేను డిగ్రీ కాలేజీకి నేను ఎప్పుడు